కదిలించే పరిస్థితి రాదు. శాశ్వతంగా అమరావతి ద్రోహిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంది. నేను విభజన జరిగినప్పుడు బాధపడలేదు, కానీ ఈ రాష్ట్రంలో అనుక్షణం కుట్రలు కుతంత్రాలు చేసి తెలుగు జాతి ప్రగతికి అడ్డుపడాలని ప్రయత్నం చేయడం మాత్రం చాలా బాధేస్తుంది. ఓసారి దిశ ఇది 4వసారి ఫైర్ యాక్సిడెంట్. నిన్న కూడా జరిగాయి, 3 జరిగాయి. ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఒకసారి ఇదే మరి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. 2వసారి మొన్న ఒక ఎల్ఎన్టీ క్యాంపులో జరిగింది. నిన్న 3వసారి మళ్ళీ మెగా క్యాంపులో జరిగింది. ఇన్ని జరుగుతున్నాయంటే నేను కూడా చాలా స్పష్టంగా పోలీసులకు ఆదేశాలు ఇచ్చాను, సిట్టు కూడా వేశాం. ఎవడైనా సరే అమరావతిలో కానీ జోక్యం చేసుకున్నా, వైలెన్స్ క్రియేట్ చేసినా, సెబటైజ్ చేసినా అదే వాళ్ళకి చివరి రోజు అవుతుంది. గుర్తుపెట్టుకోని మరి ఒక్కసారి హెచ్చరిస్తున్నాను. ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, నేను 4వసారి ముఖ్యమంత్రి అయ్యాను. 48 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా. 73 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలుగువారి చరిత్ర. 25 సంవత్సరాలు కాకుండా మిగిలిన సమయంలో నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా. ఎమ్మెల్యే, పార్టీ రాజకీయాలు, అక్కడి నుంచి హైకమాండ్, పార్టీని రన్ చేయడం ఉన్నా. ఈ గౌరవం నాకు ఇచ్చింది అధ్యక్ష, తెలుగు జాతి గౌరవం ఇచ్చారు. అనునిత్యం నాకు గుర్తుంటుంది. ఈ రాష్ట్రంలో అధ్యక్ష ఏ ఒక్క వ్యక్తికి కూడా ఇంత సుదీర్ఘ రాజకీయ కాలంలో పార్టీని రన్ చేసే అవకాశాన్ని ఇవ్వలేదు. అంటే దగ్గర 9.5 సంవత్సరాల ముఖ్యమంత్రి, సమైక్య ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాల అపోజిషన్ లీడర్ని. అదే సమయంలో ఇక్కడ 2వసారి ముఖ్యమంత్రిని, ఒకసారి అపోజిషన్ లీడర్ని. ఇన్నేళ్లలో నేను చూసిన దిశ, నా లక్ష్యం ఒకటే, నా ఆలోచన ఒకటే. ఆ రోజు సైబరాబాద్ని అభివృద్ధి చేశాం. సైబరాబాద్ని అభివృద్ధి చేసి జాతికి అంకితం చేశాం. ఈరోజు 42% తెలుగు జాతి హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వల్ల మెరుగైన జీవన ప్రమాణాలు వచ్చాయి. ఈరోజు ఇక్కడ అమరావతి చేసుకుంటున్నాం. ఒక్క అమరావతి